మొదటి ప్రశ్న, మనకు ఉన్న వనరులతో మన యొక్క విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి లక్ష్యాన్ని చేరుకోవడాన్ని ఏమంటారు అని అడిగాడు. ఇక్కడ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి లక్ష్యాన్ని చేరుకోవడాన్ని ఏమంటారు అని అడగడం జరిగింది. ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ తరగతి నిర్వహణ, ఆప్షన్ బి తరగతి ఆర్థిక స్థితి, ఆప్షన్ సి తరగతి అంచనా, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తరగతి నిర్వహణ. తరగతి నిర్వహణ గురించి మనకు తెలిసినదే, దాంట్లో ఏమేమి అంశాలు వస్తాయో మనకి తెలుసు. తరగతి నిర్వహణ అంటే మనం ఫార్మేషన్స్ కానీ ఇవన్నీ ఫార్మేషన్స్, ఎక్విప్మెంట్, వనరులు, వసతులు ఇవన్నీ కూడా తరగతి నిర్వహణ కిందికి వస్తుంది. ఈ తరగతి నిర్వహణ ఏ విధంగా ఉండాలంటే మన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఉండాలి. నెక్స్ట్ తరగతి ఆర్థిక స్థితి. తరగతి ఆర్థిక స్థితి కూడా తరగతి నిర్వహణ కిందకే వస్తుంది. అంటే పాఠశాలలో ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంది, బడ్జెట్ ఏ విధంగా ఉంది, దాని గురించి తెలియజేసేదే తరగతి ఆర్థిక స్థితి. నెక్స్ట్ తరగతి అంచనా. అంచనా అంటే తరగతి ఆర్థిక స్థితి కిందకి వస్తుంది, ఇది బడ్జెట్ కిందకి వస్తుంది. అంటే తరగతి నిర్వహించడానికి ఏమేమి కావాలో అంచనా వేసుకోవడాన్ని కూడా ఈ తరగతి అంచనా అంటారు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ రెండవ ప్రశ్న చూసుకున్నట్లయితే తరగతి నిర్వహణ దశలో ఒకటి కానిది అని అడిగాడు. ఇక్కడ తరగతి నిర్వహించేటప్పుడు కొన్ని దశలలో తరగతి నిర్వహణ జరగడం జరుగుతుంది, ఆ దశలలో కానిది అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్ తీసుకున్నట్లయితే బిఫోర్ ద క్లాస్, ఆప్షన్ బి ఇది ఆల్టర్నేటివ్ ద క్లాస్, ఇదేంది ఆల్టర్నేటివ్ ద క్లాస్. నెక్స్ట్ ఆఫ్టర్ ద క్లాస్, ఆప్షన్ డి వచ్చేసి డ్యూరింగ్ ద క్లాస్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆల్టర్నేటివ్ ద క్లాస్ అనేది దీంట్లో అసలు ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్. బిఫోర్ ద క్లాస్ చూసుకున్నట్లయితే తరగతి ముందు, అంటే నువ్వు ఏదైతే తరగతి నిర్వహిస్తున్నావో అది ఒక ముందు జరిగే పనులన్నీ కూడా బిఫోర్ ద క్లాస్. నువ్వు ఏదైతే చేస్తున్నావో దాన్ని బిఫోర్ ద క్లాస్ అంటారు. అప్పుడు నువ్వు ఏమేం చేయాలి అంటే పాఠశాల ప్రారంభానికి ముందు లేదా కార్యక్రమాన్ని నిర్వహించే ముందు ఉపాధ్యాయుడు సిద్ధంగా ఉండాలి, అంటే ప్రిపరేషన్లో ఉండాలి. నువ్వు ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నావు అంటే ప్రిపరేషన్లో ఉండాలి, అంటే సిద్ధంగా ఉండడం జరుగుతుంది. ఆ సిద్ధంగా ఉండడం ఏ విధంగా ఉండాలి? ఫర్ సపోజ్ నువ్వు లెసన్ ప్లాన్ నిర్వహించేటప్పుడు ముందుగానే ఆట వస్తువులు, పరికరాలు, వాటికి కావాల్సిన వసతులు అవన్నీ కూడా రెడీ చేసుకొని ఉంటుంది అనమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నువ్వు ఒక మార్నింగ్ అసెంబ్లీ నిర్వహించాలి. ఆ మార్నింగ్ అసెంబ్లీ నిర్వహించడానికి నువ్వు ఏమేమి పనులు కావాలి, విద్యార్థులు ఎంతమంది కావాలి, ఆ విద్యార్థులు ఏమేమి పని చేయాలి, ఒకవేళ ఆ పని చేసేటప్పుడు నువ్వు పర్యవేక్షిస్తూ ఉండాలి. అదంతా కూడా బిఫోర్ ద క్లాస్, అంటే తరగతికి ముందు చేసే పనులని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే తరగతి జరిగే సమయంలో సాధారణ పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాలి. అంటే నువ్వు తరగతి నిర్వహిస్తున్నావు, ముందుగా నిర్వహించేటప్పుడు నువ్వు సాధారణ పర్యవేక్షణ ఉండాలి. తర్వాత తరగతి నడిచేటప్పుడు ఇంటర్వెల్లో ఉంటుంది కదా, దాన్ని బులెటిన్ బోర్డు పర్యవేక్షణ అని కూడా అంటారు. ఈ బులెటిన్ బోర్డు ఎక్కడ ఉంచుతారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. నెక్స్ట్ లాస్ట్ది డ్యూరింగ్ ద క్లాస్, అంటే జరిగేటప్పుడు డ్యూరింగ్ ద క్లాస్. ఇక్కడ తరగతి నిర్వహించే సమయంలో మనం చేయవలసిన కార్యక్రమాలు. డ్యూరింగ్ ద క్లాస్ చివరి చూసుకున్నట్లయితే మనము తరగతి నిర్వహిస్తున్నాం, ఆ నిర్వహించే సమయంలో మనము చేయవలసిన పనులు ఏమేమి. మొట్టమొదటిగా మనం రోల్ కాల్ నిర్వహించాలి. రోల్ కాల్ నిర్వహించిన వెంటనే విద్యార్థులకు హాజరు తప్పనిసరి తీసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. విద్యార్థులకి హాజరు ఎప్పుడు తీసుకోవాలని అడుగుతాడు. విద్యార్థులకి హాజరు ఏ పీరియడ్లో తీసుకోవాలో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. నెక్స్ట్ అదేవిధంగా డ్యూరింగ్ ద క్లాస్లోనే స్క్వాడ్ పద్ధతి, అంటే విద్యార్థులను స్క్వాడ్గా విభజించాలి. ఆ స్క్వాడ్ ఏ విధంగా విభజించాలి, ఎక్కువ తక్కువ, ఒకవేళ స్క్వాడ్లో ఎంతమంది ఉంటారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. నువ్వు రోల్ కాల్ అయిపోయింది, స్క్వాడ్గా విభజించావు. నెక్స్ట్ ఫార్మేషన్స్ కావాలి, అంటే పిల్లలకు బోధించే అమరిక నువ్వు ఖచ్చితంగా ఈ క్లాస్ జరిగే టైంలో చూసుకోవాలి. నెక్స్ట్ కమాండ్స్, నువ్వు ఏ విధంగా బోధించాలో తెలియజేసేది ఏదంటే కమాండ్స్ అయిపోయిన తర్వాత ప్రోగ్రెసివ్, దీన్ని పురోగమని, అంటే పిల్లల యొక్క పురోగతిని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్. నెక్స్ట్ మూడవ ప్రశ్న చూసుకున్నట్లయితే తరగతి నిర్వహణ కార్యక్రమంలో ఉపయోగించని అంశము, అంటే ఇక్కడ తరగతి నిర్వహణ కార్యక్రమంలో ఉపయోగించని అంశము అని అడిగాడు. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ స్క్వాడ్, ఆప్షన్ బి స్టూడెంట్ బ్యూటీ, ఆప్షన్ సి రోల్ కాల్, ఆప్షన్ డి ఫార్మేషన్. ఓకేనా ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఓకే, స్టూడెంట్ బ్యూటీ అనేది ఇక్కడ అవసరం లేదు. స్క్వాడ్ చూసుకున్నట్లయితే
తరగతి నిర్వహించే సమయంలో విద్యార్థులను స్క్వాడ్గా విభజించడం జరుగుతుంది. ఇక్కడ స్క్వాడ్ అంటే సమూహం అంటే లేదా కొన్ని భాగాలుగా విభజించడం జరుగుతుంది. ఏ విధంగా? తరగతి నిర్వహించే సమయంలో మాత్రమే ఈ స్క్వాడ్ని విభజించడం జరుగుతుంది. స్క్వాడ్లో ఎంతమంది విద్యార్థులు ఉంటారు అంటే 10 నుంచి 12 మంది విద్యార్థులు ఉండడం జరుగుతుంది. అంటే ఆదర్శవంతమైన స్క్వాడ్లో అది క్లాసును బట్టి పెరుగుతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్క్వాడ్ వలన మంచి తరగతి నిర్వహణ జరుగుతుంది లేదా సానుకూల వాతావరణం కూడా ఏర్పడుతుంది. దేనివలన? ఈ స్క్వాడ్ విభజించడం వలన. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, తరగతి నిర్వహించడానికి మంచి విభజన ఏది అంటే స్క్వాడ్. పురాతన విభజననే కూడా స్క్వాడ్ అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, స్టూడెంట్ బ్యూటీ అనేది మనకి అవసరం లేదు. స్టూడెంట్ ఏ విధంగా ఉన్నా మనము బోధన అనేది అందరికి సమానంగా బోధించాలి. నెక్స్ట్, రోల్ కాల్ చూసుకున్నట్లయితే తరగతి జరిగే టైంలో ఈ రోల్ కాల్ అనేది జరగడం జరుగుతుంది. ఈ రోల్ కాల్లో ముఖ్యంగా అటెండెన్స్ లేదా హాజరు తీసుకోవడం జరుగుతుంది. హాజరు తీసుకునే పద్ధతులు ఏమేమో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, ఫార్మేషన్ అంటే విద్యార్థుల యొక్క అభ్యసనం. ఓకేనా? విద్యార్థుల యొక్క అభ్యసనం సులభతరం చేయడానికి తరగతి అమరిక సులభంగా చేస్తుంది. అంటే ఈ ఫార్మేషన్నే తరగతి అమరిక అంటారు. అంటే విద్యార్థుల యొక్క అభ్యసనాన్ని సులభతరం చేయడానికి ఉపయోగపడేది ఏది అంటే తరగతి అమరిక లేదా ఫార్మేషన్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్? ఒక తక్కువ స్థలం ఉన్నప్పుడు ఈ ఫార్మేషన్ అనేది చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, 4వ ప్రశ్న చూసుకున్నట్లయితే తరగతి నిర్వహణలో ఒక కార్యక్రమం నిర్వహించే ముందు హాజరు తీసుకోవడానికి అత్యుత్తమైన పద్ధతి అని అడిగాడు. ఇక్కడ తరగతి నిర్వహణలో ఒక కార్యక్రమం నిర్వహించే ముందు హాజరు తీసుకోవడానికి అత్యుత్తమైన పద్ధతి అని అడగడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆప్షన్లో స్క్వాడ్ మెథడ్, ఆప్షన్ బి జిమ్నాస్టిక్స్ వాల్ నెంబర్, ఆప్షన్ డి కాలింగ్ బై నెంబర్స్, ఆప్షన్ డి పైవన్నీ. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ స్క్వాడ్ మెథడ్. ఇప్పుడే చూసుకున్నాం. వ్యాయామ కార్యక్రమాలు జరిగేటప్పుడు విద్యార్థులను స్క్వాడ్ లేదా సమూహాలుగా విభజించడం జరుగుతుంది. అంటే వ్యాయామ విద్య అత్యుత్తమ లక్ష్యాన్ని చేరుకోవాలి లేదా మంచి ఫలితాన్ని సాధించాలంటే విద్యార్థులు స్క్వాడ్గా విభజించి బోధించడం జరగాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది తక్కువ కాలం నుండి ఉపయోగిస్తున్నారు. అంటే ఇది ఎక్కువ కాలం అంటే తక్కువ కాదు, ఎక్కువ కాలం నుండి ఉపయోగించడం జరుగుతుంది. స్క్వాడ్లో ఎంతమంది పిల్లలు ఉంటారో మనకి ఇప్పుడే చెప్పాను. దాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్, జిమ్నాస్టిక్స్ వాల్ నెంబర్స్. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ జిమ్నాస్టిక్స్ వాల్ నెంబర్ అని పెట్టారు. ఇది వచ్చేసి తరగతి యొక్క హాజరును తొందరగా తీసుకోవడానికి ఉపయోగపడే పద్ధతి ఏది అంటే జిమ్నాస్టిక్స్ వాల్ నెంబర్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది గుర్తుపెట్టుకోండి. ప్రశ్న, మానవ శరీరంలోని మలినాలను తొలగించడానికి మరియు శ్వాస క్రమబద్ధీకరించడానికి ఉపయోగపడు కారకం అని అడిగాడు. ఓకేనా ఫ్రెండ్స్? ఆప్షన్ చూసుకున్నట్లయితే ఊపిరితిత్తు ఆసన, ఆప్షన్ బి యమ, ఆప్షన్ డి నియమ, ఆప్షన్ డి ప్రాణాయామ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ప్రాణాయామం వల్ల మన శరీరంలోని మలినాలను తొలగించవచ్చు మరియు శ్వాసను క్రమబద్ధీకరించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ఊపిరితిత్తుల ఆసన. దీని ఊపిరితిత్తుల యొక్క శుభ్రం చేయడానికి ఉపయోగించే ప్రాణాయామ ఏది అంటే భస్త్రిక అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, యమ అంటే ఇది సామాజిక క్రమశిక్షణ. అంటే సమాజంలో మనము చేయు పనులను తెలియజేసేది ఏది అంటే యమ అని చెప్పుకోవచ్చు. దీనిని సోషల్ డిసిప్లిన్ అని కూడా అంటారు. నెక్స్ట్, నియమ చూసుకున్నట్లయితే ఇది వ్యక్తిగత క్రమశిక్షణ తెలియజేస్తుంది అనమాట. ఇది మనం చేయాల్సిన పని గురించి తెలియజేస్తుంది. ఓన్లీ మనం చేయవలసిన పని గురించి. దీనినే ఏమంటారంటే ఇండివిజువల్ డిసిప్లిన్ అని కూడా అంటారు. నెక్స్ట్, ప్రాణాయామ ఇందాకే చెప్పుకున్నాం. శరీరంలోని మలినాలను మరియు శ్వాసక్రియను నియంత్రించును. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, 2వ ప్రశ్న చూసుకున్నట్లయితే ప్రాణాయామంలోని ప్రాథమిక అంశం కానిది అని అడిగాడు. ఇక్కడ ప్రాణాయామంలో జరగని అంశం అని అడిగాడు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శ్వాస నియంత్రణ, ఆప్షన్ బి వ్యక్తిగత క్రమశిక్షణ, ఆప్షన్ డి శ్వాస క్రమబద్ధీకరణ, ఆప్షన్ డి ప్రాణాయామ నియంత్రణ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వ్యక్తిగత క్రమశిక్షణ అనేది ఈ ప్రాణాయామంలో ఒకటి కానిది. ఇది
8 మెట్లు ఉంటాయి కదా, ఈ ఆయన మహర్షి రచించిన 8 మెట్లలో ఒక భాగమైనది ఈ యమకు సంబంధించింది. అంటే వ్యక్తి నియమకు సంబంధించింది ఈ వ్యక్తిగత క్రమశిక్షణ. ఓకేనా ఫ్రెండ్స్. శ్వాస నియంత్రణ అనేది ఈ ప్రాణాయామంలో శ్వాస నియంత్రణ అనేది జరుగుతుంది. శ్వాస నియంత్రణ అంటే నిశ్వాసం అని కూడా కుంభకం అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ శ్వాసను క్రమబద్ధీకరించడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ ప్రాణ నియంత్రణ అంటే శ్వాసను మనం నియంత్రిస్తే ప్రాణాలు నిలబడతాయి, అందుకే ప్రాణ నియంత్రణ కూడా చెప్పుకోవచ్చు. 3వ ప్రశ్న, ప్రాణాయామ మార్గాలలో ఒకటి కానిది అని అడిగాడు. ఇక్కడ ప్రాణాయామ మార్గాలలో ఒకటి కానిది అని అడగడం జరిగింది. ఇక ఆప్షన్ చూసుకున్నట్లయితే గాలి లోపలికి పీల్చడం, ఆప్షన్ బి గాలిని బయట బంధించడం, ఆప్షన్ డి గాలిని లోపల బంధించడం, ఆప్షన్ డి లోపలికి పీల్చిన గాలిని బయటకు వదలడం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. అంటే గాలిని బయట బంధించలేం కాబట్టి ప్రాణాయామ మార్గంలో ఇది కానిది. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే గాలిని లోపలికి పీల్చడం అంటే దీనిని ఉచ్ఛ్వాసం లేదా పూరకం అని కూడా అంటారు. ఏమంటారు? ఉచ్ఛ్వాసం లేదా పూరకం అని కూడా అంటారు. నెక్స్ట్ గాలిని లోపల బంధించడం అంటే దీనిని ముఖ్యంగా కుంభకం అని కూడా అంటారు. బంధించడం అంటే కుంభకం. నెక్స్ట్ లోపలికి పీల్చిన గాలి బయటకు వదలడం అంటే దీనిని ఏమంటారు అంటే రేచకం అని అంటారు, అంటే నిశ్వాసం అని కూడా అంటారు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 4వ ప్రశ్న చూసుకున్నట్లయితే ప్రాణాయామాన్ని ఈ క్రింది విధంగా పోల్చలేము అంటే ప్రాణాయామాన్ని పోల్చని ఒక అంశాన్ని ఎన్నుకోమని అడుగుతున్నాడు ఇక్కడ. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే యోగా యొక్క ఆత్మ అంటే ప్రాణాయామం అనేది యోగా యొక్క ఆత్మ, ఆప్షన్ బి మనస్సును శుద్ధి చేయును, ఆప్షన్ డి నాడీ వ్యవస్థను బలోపేతం చేయును, ఆప్షన్ డి పైవేవి కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవేవి కాదు అనేది నెగిటివ్ టర్మ్. ఇక్కడ ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. యోగా యొక్క ఆత్మ అని ప్రాణాయామాన్ని చెప్పుకోవచ్చు. ఇది మనస్సుని శుద్ధి చేస్తుంది, ప్రాణాయామం చేయడం వల్ల మనసు శుద్ధి పడుతుంది. నెక్స్ట్ నాడీ వ్యవస్థ బలోపేతం అవుతుంది, అంటే నాడీ వ్యవస్థ బలోపేతం ఖచ్చితంగా ప్రాణాయామం వల్ల జరుగుతుంది. 5వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది ప్రాణాయామ ఆచరించడం వలన శరీరంలో వృష్ణ ఉత్పత్తి చేయలేము అని అడిగాడు. ఇక్కడ వృష్ణ ఉత్పత్తి చేయలేము అని అడగడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. వృష్ణ ఉత్పత్తి దేంట్లో చేయలేము? ఆప్షన్ చూసుకున్నట్లయితే సూర్యభేదన, ఆప్షన్ డి శీతలి, ఆప్షన్ సి ఉజ్జాయిని, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఓకేనా ఫ్రెండ్స్. బి అంటే శీతలి అంటే ఇక్కడ చల్లగా అని అర్థము. శీతలి అంటే ఇక్కడ చల్లగా అని అర్థము. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే సూర్యభేదన అంటే ఇక్కడ సూర్య అంటే సూర్యుడు, భేద్ అంటే విడగొట్టడం, అంటే సూర్య అంటే ఇక్కడ సూర్యుడు మరియు విడగొట్టడం అంటే శ్వాసను విడగొట్టడం అనేది ఈ సూర్యభేదన యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ ప్రాణాయామ ఆచరించడం వల్ల మెదడులోని భాగాలు శక్తివంతంగా మారును. అంటే ఈ ప్రాణాయామ మనం ఏదైతే చేస్తున్నామో దాని ద్వారా మన మెదడులో ఉన్న నరాలు అన్నీ కూడా శక్తివంతంగా మారును. అదేవిధంగా శరీరంలో అధిక వృష్ణాన్ని ఉత్పత్తి చేయను. నెక్స్ట్ శీతలి చూసుకున్నట్లయితే చల్లదనం, అంటే ఈ ప్రాణాయామం చేయడం వల్ల మనస్సు మరియు శరీరం రెండూ కూడా చల్లగా మారును. దీని ముఖ్య ఉపయోగం ఏంటి అంటే శరీరంలోని దాహాన్ని తగ్గించును. అంటే మనం ఏదైనా మన శరీరం ఎక్కువ దాహాన్ని కోరుకుంటుంది, ఆ దాహాన్ని తగ్గించగల శక్తి దేనికి ఉంది అంటే శీతలి ప్రాణాయామానికి ఉంటుంది. ఇది శరీరంలోని విష పదార్థాలను కూడా తొలగించును. నెక్స్ట్ ఉజ్జాయిని చూసుకున్నట్లయితే ఉజ్జాయిని అంటే ఇక్కడ పైకి అప్వర్డ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఉజ్జాయిని అంటే మన శరీర రొమ్మును పైకి ఎక్కువ గాలి పీల్చి పైకి లేపడాన్నే ఈ ఉజ్జాయిని అని కూడా అంటారు. ఈ ఉజ్జాయిని ప్రాణాయామం వల్ల ముఖ్య ఉపయోగం ఏంటి అంటే ఈ శరీరంలో వేడి ఉత్పత్తి చేసును. అంటే అధిక శాతంలో శరీరంలో వేడిని ఉత్పత్తి చేసేది ఏది అంటే ఉజ్జాయిని అని చెప్పుకోవచ్చు. దీని ముఖ్య ఉపయోగం ఏంటి అంటే రక్త కణాలలో శక్తిహీనత తగ్గించును. ఓకేనా ఫ్రెండ్స్. 6వ ప్రశ్న, ఈ ప్రాణాయామం ఆచరించడం వలన శ్వాస
శ్వాస బంధన వ్యాధులు అంటే శ్వాస సంబంధ వ్యాధులు నివారించవచ్చు. అంటే శ్వాసకు సంబంధించిన వ్యాధులను నివారించడానికి ఉపయోగించే ప్రాణాయామ అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే భస్త్రిక, ఆప్షన్ బి భస్త్రి, ఆప్షన్ డి భ్రమరి, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ భస్త్రిక. భస్త్రిక చూసుకున్నట్లయితే భస్త్రిక అంటే ఇక్కడ ఊపిరితిత్తులు అని కూడా చెప్పుకోవచ్చు. భస్త్రి అంటే ఇక్కడ ఊపిరితిత్తులు అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాణాయామం ఆచరించడం వలన అంటే కొలిమితిత్తుల ద్వారా ఛాతీలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవును. ఇక్కడ కొలిమితిత్తులు అంటే ఊపిరితిత్తులు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఊపిరితిత్తుల యొక్క నాళాలలో ఉన్న విష పదార్థాలు లేక మలినాలు కూడా తొలగించుకోవచ్చు. ఈ భస్త్రిక యొక్క ముఖ్య ఉపయోగం ఏంటి అంటే రక్తాన్ని శుద్ధి చేయను. ఏ విధంగా చేయను అంటే మనం ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ చేరి ఆ ఆక్సిజన్ వల్ల రక్తం శుద్ధి చేయబడును. ఓకేనా ఫ్రెండ్స్? మరియు కాలేయ సంబంధం మరియు గ్రంథి సంబంధమైన వ్యాధులు కూడా రాగు. మరియు అదేవిధంగా ఊపిరితిత్తులకు సంబంధించిన